గేట్లు గీట్లు ఏం పెట్టకుండా ఓపెన్ ఉంది. इतना होता హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో నేను తిరుపతికి వెళ్ళిన వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఇంకొక విషయం, వీడియో అయితే కొంచెం లెంత్గా ఉంటుంది. అంటే నేను ఉన్న ఊరు నుంచి తిరుపతికి వెళ్ళడం అంతా కూడా ట్రావెలింగ్ అంతా కూడా తీయలేదు. అంటే మళ్ళీ రిటర్న్ రావడం అంతా కూడా తీయలేదు. అక్కడ తిరుపతిలో జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా అదొకటే తీశాను. మీకు నచ్చుతుందని ఒక ఉద్దేశంతో తీశాను. ఖచ్చితంగా నచ్చుతుంది. మొత్తం గూడా అక్కడ జరిగిన అంటే మెట్లు ఎక్కడం అంతా గూడా చాలా సూపర్‌గా ఉంది. ఇంకా ఏమాత్రం వెయిట్ చేయకుండా నాతో పాటు వచ్చేసేయండి, చూసేయండి. గైస్, మార్నింగ్ 8:00 అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం అలిపిరి మెట్ల నుంచి. ఇంకా మార్నింగే ఇంకా పక్కన మెట్ల పక్కన ఇంకా జింకలైతే ఉన్నాయి. అవి గూడా వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అవి ఎవరిని గూడా డిస్టర్బ్ చేయడం లేదు. వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. మేత మేస్తూ ఉన్నాయి. మేమైతే అలా వెళ్తూనే అలా షూట్ అయితే చేసేసాను. చాలామంది ఫోటోస్ అంతా కూడా దిగుతున్నారు. నేనైతే ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. అలిపిరి మెట్లు ఎక్కడం అంటే నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. అంటే 4 టైమ్స్ వెళ్ళాను గానీ, ఇదే ఫస్ట్ టైం అలిపిరి మెట్లు ఎక్కడం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే సేమ్ జింకలాగే ఉంది. కానీ దీని పేరు నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలియదు దీని నేమ్. ఇక్కడ వీటికి తినిపియడానికైతే ఒక ఆయనైతే వెళ్ళాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. బనానా తినిపియడానికైతే వెళ్ళాడు. చిన్నదానికి గూడా తినిపియడానికి వెళ్ళాడు. కానీ అది భయపడి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చాలా పెద్దగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. యాక్చువల్‌గా ఫ్రెండ్స్, ఆయన చిన్నదానికైతే తినిపియడానికైతే వెళ్ళాడు. కానీ అది చిన్నది భయపడి వెళ్ళిపోయింది. ఇంకా పెద్దదైతే తినేసింది. యాక్చువల్‌గా నేను కూడా తినిపియాలనుకున్నాను. అది అవైతే వెళ్ళిపోయాయి. ఇంక అందువలన నేనైతే ఇంకా తినిపియలేకపోయాను. ఇంకా ఇలాంటివి చాలా జంతువులైతే ఉన్నాయి. కానీ కొన్నైతే మెట్ల పక్కనైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా తర్వాతైతే ఇంకా అలా కొద్దిసేపైతే రెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అలసిపోయాను. స్టెప్స్ అయితే చాలా ఎక్కిన తర్వాత. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే పైనైతే ఆల్రెడీ చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. అంటే ఇంకా చాలా దూరమైతే వచ్చేసాను నేను. మొత్తం కూడా అయితే వీడియో అయితే తీయలేదు. మధ్యలో అయితే ఇంక వీడియో అయితే షూట్ చేశాను. తర్వాత ఇంకా పైకైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అంటే మొత్తం పూర్తిగా కాదు. మధ్యలో మిడిల్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. యాక్చువల్‌గా ఇంకొక విషయం, నేనైతే ఫస్ట్ టైమ్ అలిపిరి మెట్లు ఎక్కడం. 4 టైమ్స్ అయితే ఇంకా శ్రీవారి మెట్లయితే ఎక్కాను. ఇక్కడ కూడా చాలా మంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇది చూడడం ఫస్ట్ టైమ్ నేనైతే. ఇంకా చాలా మంది ఇక్కడ ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఫోటోస్ అయితే దిగుతూనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అలా వెళ్తుంటే మళ్ళీ జింకలైతే కనపడ్డాయి. ఇది ఒక చిన్నగా ఉంది జింక అయితే. నేనైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను పెద్దవి అనిమల్స్ కనపడతాయని. కానీ అన్నీ జింకలే కనపడుతున్నాయి. జింకలైతే చాలా కనపడ్డాయి ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ గూడా ఉంది. నేనైతే ఇంకా వాటిని పట్టుకోవడానికైతే ట్రై చేశాను ఒక్కసారి. చాలా దగ్గరికైతే వెళ్ళాను. పట్టుకోవాలనుకున్నాను. కానీ అవైతే వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. కానీ అవైతే ఎవరిని గూడా డిస్టర్బ్ అయితే చేయట్లేదు. వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి.
నేనింక రైట్ సైడ్ చూస్తే అక్కడైతే చాలా పెద్దది ఉంది జింక అందువల్ల నేనైతే ఇంక ముందుకైతే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. అది చూపిస్తాను రండి నాతో పాటు రండి వచ్చేయండి. అక్కడ చాలా మంది జింకకైతే ఇంకా ఫుడ్ అయితే పెడుతున్నారు. మేమైతే ఇంక వెంటనే వెళ్ళిపోయాము. ఈ ఫుడ్ అయితే అక్కడ పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పెద్దదుంది. కొమ్ములంతా గూడా చాలా సూపర్‌గా ఉంది జింక అయితే. ఇంకా మా రిలేటివ్ అయితే ఇంక ఆయనైతే పెట్టేసాడు. దానికి ఫుడ్ అయితే పెట్టేసాడు. నేనైతే ఫస్ట్ టైమ్ ఇంత దగ్గర నుంచి జింకని చూడడం, మళ్ళీ తినిపియడం ఇంత దగ్గర నుంచే చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా కొద్దిసేపటి తర్వాత నేను గూడా తీసుకున్నాను ఇంకా ఫ్రూట్స్ అయితే తినిపియడానికి దానికి. నాకైతే కొంచెం భయమేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే అది చాలా స్పీడ్‌గా తినేస్తుంది. చేతిని కొరికేస్తుందేమో అన్న ఒక ఉద్దేశంతో నేనైతే భయపడిపోయాను. మీదకైతే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎంత తినిపించినా గూడా ఇంకా మీదకైతే వచ్చేస్తుంది. వాటి కొమ్ములంతా గూడా చాలా పెద్దగా ఉన్నాయి. నేనైతే పట్టుకున్నాను ఒక్కసారి అలాగా. ఫ్రెండ్స్ ఇంకా జింకకి తినిపించిన తర్వాత మళ్ళీ అయితే మేమైతే బయలుదేరేసాం. ఇంకా చాలా మెట్లయితే ఉన్నాయని చూసాం. ఇంకా మెట్లయితే చాలా ఉన్నాయి. ఇంగ త్వరగా ఎళ్ళాలని ఇంకా మేమైతే బయలుదేరేసాం. చాలామంది రెస్ట్ తీసుకుంటూ వెళ్తున్నారు. అంటే కంటిన్యూ‌గా అయితే వెళ్ళడం లేదు. కొంచెం రెస్ట్ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నారు. కంటిన్యూ‌గా అయితే ఎవరు గూడా వెళ్ళడం లేదు. మేము గూడా అలాగే వెళ్తున్నాం. ఇంకా అడవైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇంక ఫ్రంట్ సైడ్ నుంచి అయితే అలా వీడియో అయితే తీస్తూ వెళ్ళిపోయాను నేను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే కోరుకునేదైతే నాకు కనపడింది. అడవి పంది చూడాలని అనుకున్నాను. నాకైతే కనపడింది. నేనైతే చాలా స్పీడ్‌గా అయితే వెళ్ళిపోయాను ఇంకా దాని దగ్గరికి. కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్‌గా అది అవతల ఉంది. నేనైతే అయినా గూడా దాని దగ్గరికి మళ్ళీ వెళ్లి మరి షూట్ అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్. అదైతే ఇంకా మేస్తుంది. గడ్డి మేస్తూ ఉంది. అడవి పంది చూడడం ఫస్ట్ టైమ్ ఫ్రెండ్స్ నేనైతే. ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంగా. దీని పక్కన గూడా ఉన్నాయి. నేనైతే ఇంక ఇది దగ్గరగా ఉండడంతో దీనైతే షూట్ చేశాను. చాలా దగ్గరికి వెళ్లి షూట్ చేశాను. జూమ్ చేసి మరి చేశాను. ఇంకా అదైతే చాలా బిజీగా ఉంది తినడంలో. నేనైతే చూడడం ఫస్ట్ టైమ్ ఫ్రెండ్స్. అదైతే వెళ్ళిపోయింది. ఇంకా కొంచెం లోపల గూడా చాలా ఉన్నాయి. అవి ఇంక కనపడడం లేదు. ఇంకా కొద్దిసేపటి తర్వాత ఇంక మేమైతే వెళ్ళిపోయాం. ఇంకా స్టెప్స్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇంకా మామూలుగా రోడయితే వచ్చేసింది. ఇక్కడి నుంచి ఇంకా చాలా ముందుకైతే వెళ్ళాలంట. ఇంకా కార్స్ గూడా అన్నీ గూడా ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. ఇంకా మంచు పర్వతం లాంటి కొండలైతే చాలా ఉన్నాయిక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ అంతా గూడా. ఇక్కడ చాలా మంది అంతా గూడా వీడియోస్ షూట్ అంతా గూడా చేస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. తిరుపతి కొండలు అంతా చాలా సూపర్‌గా ఉన్నాయి. గైస్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని ఎలా అంటారో ఇక్కడ చూస్తే చాలా కొండలైతే ఉన్నాయి. డబ్బాలైతే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. చూడడానికి టైం గూడా సరిపోదు. ఒక 10 డేస్ అలా అవుతుంది. చూడాలంటే అంత చాలా ఉంది తిరుపతి చూడడానికి. నేనైతే ఇంక అలా వాకింగ్ చేస్తూనే అలాగైతే వీడియో అయితే షూట్ చేశాను. కానీ కొన్ని కొండలైతే కనపడడం లేదు ఫ్రెండ్స్. యాక్చువల్‌గా నేనైతే మార్నింగ్ వెళ్ళాను ఆ రోజు. ఇంకా లోపలైతే ఏముంటాయో మనకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. మాక్సిమం అయితే యానిమల్స్ చాలా ఉంటాయని చాలామంది అంటూ ఉన్నారు. నేను చూసినవైతే మీ అందరికి గూడా ఆల్రెడీ షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా ముందుగా ఏం కనపడిస్తే అవంతా గూడా షూట్ చేసి ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇంకా మధ్యలో అయితే చాలా వీడియో అయితే షూట్ చేస్తూనే వెళ్ళిపోయాను. ఎందుకంటే ప్లేస్ అయితే అలా ఉంది. చాలా సూపర్‌గా ఉంది. నేనైతే అలిపిరి మెట్లు ద్వారా నడచడం అయితే ఇదే ఫస్ట్ టైమ్. అంటే ప్రీవియస్‌గా 4 టైమ్స్ అయితే వెళ్ళాను నేను తిరుపతికి ఫ్యామిలీతో కలిసి. కానీ అప్పుడంతా గూడా శ్రీవారి మెట్లనైతే 4 టైమ్స్ ఎక్కాను. ఇది ఫస్ట్ టైమ్ అన్నమాట. అలిపిరి మెట్లు ఎక్కడం గూడా చాలా సూపర్‌గా ఉంది. నాకైతే నచ్చింది. చాలా సూపర్‌గా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్ కొండలంతా గూడా ఎంత బ్యూటిఫుల్‌గా కనపడుతున్నాయో.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొండల నుంచి వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలా వాటర్ అయితే వస్తున్నాయి. అవి ఎగ్జాక్ట్‌గా ఎలా వస్తున్నాయో తెలీదు. నేను వీడియో షూట్ చేసేటప్పుడైతే అక్కడ కొండల నుంచి అయితే వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. అది నిజమో అబద్ధమో నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. నేను చూసినప్పుడైతే అలాగైతే వస్తూ ఉన్నాయి వాటరు. కొండల నుంచి అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా కొద్దిసేపటి తర్వాత ఇంకా చాలా దూరమైతే వెళ్ళిపోయాము. కానీ అస్సలు మెట్లు మాత్రం అసలు అయిపోవడం లేదు. ఫుల్‌గా అలిసిపోయాను నేను. చాలా మంది అంతా కూడా వెనక పడిపోయారు. నేను చాలా స్పీడ్‌గా వచ్చేసాను. మా రిలేటివ్స్‌తో కలిసి. మార్నింగ్ 8:00 బయలుదేరాం. ఇంకా మెట్లయితే కంప్లీట్ అవ్వలేదు స్టెప్స్. దాని తర్వాత మళ్ళీ రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇంకా గాలైతే చాలా సూపర్‌గా వీస్తుంది. చల్లగా ఉంది. చాలా సార్లు రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే కంటిన్యూ‌గా ఎక్కలేము కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ గాలైతే ఎలా ఎంత సూపర్‌గా వస్తుందో. చల్లని గాలి. సేమ్ ఏసీ లాగా ఉంది ఫ్రెండ్స్. గాయ్స్ ఇంకా కొంచెం ఫార్వర్డ్‌గా వెళ్తే కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. అది కొంతమంది చెప్పారు. అంటే ప్రీవియస్‌గా వచ్చిన వాళ్ళైతే చెప్పారు నాకు. అంటే నాకు ఎనకాల బ్యాక్ సైడ్ ఉన్నారు. వాళ్ళు చెప్పారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. మరి స్టెప్స్ ఎలా ఉంటాయో చూడాలి. అక్కడనా కంటిన్యూ ఉంటాయో మళ్ళీ కొంచెం ఇలాంటి స్పేస్ వస్తుందో నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలియదు. చూద్దాం మరి ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత మధ్యలో అయితే ఇంకా స్టెప్స్‌కి బిఫోర్ అయితే ఇంకా మేమైతే ఇంకా టీ, ఇంకా బిస్కిట్స్ అంతా కూడా స్నాక్స్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఫుల్‌గా అలసిపోయాం. ఇంకా ఆకలి వేసింది. అందువలన ఇంకా మేమైతే తీసుకున్నాం. దాని తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా మంది మోకాళ్ళతో స్టెప్స్ అయితే ఎక్కుతున్నారు. అంటే చాలా మంది కొన్ని కోరికలైతే ఉంటాయి కదా! వాళ్ళ కోరికలు నెరవేరడానికి అయితే ఇలా స్టెప్స్ అయితే ఎక్కుతూ ఉన్నారు. మినిమమ్ అయితే 11 మెట్లయితే ఎక్కాలంట. చాలామంది 21 ఇంకా 100, 101 అలా చాలా ఒక్కొక్కరు డిఫరెంట్‌గా అయితే ఎక్కుతున్నారు. చాలా మంది గర్ల్స్, బాయ్స్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా స్టెప్స్ అయితే ఎక్కుతున్నారు మోకాళ్ళతో. మళ్ళీ చాలా మందికి కోరికలైతే ఉంటాయి కదా! వాళ్ళైతే నెరవేర్చుకోవడానికైతే ఎక్కుతున్నారు. ఫ్రెండ్స్ ఇంకా కొద్దిసేపటి తర్వాత నేను కూడా స్టెప్స్ అయితే ఎక్కాలని అనుకున్నాను మోకాళ్ళ ద్వారా. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేశాను. నాకంటే ముందు చాలా మంది ఉన్నారు. అందువల్ల కొద్దిసేపు వెయిట్ చేశాను అలాగే. చాలా మంది ఎక్కుతూ ఉన్నారు మోకాళ్ళ ద్వారా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి. ఇంకా నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అంటే నేను యాక్చువల్‌గా ఓన్లీ 11 అయితే ఎక్కేసాను. అంటే చాలా మంది 21, 101, 200 అలా ఎక్కుతున్నారు. నేనైతే 11 అయితే ఎక్కేసాను. ఎక్కువైతే ఎక్కలేదు. చాలా స్పీడ్‌గా అయితే ఎక్కేసాను నేనైతే. సింపుల్‌గా అనిపించింది. ఇంకా దాని తర్వాత ఇంకా చాలా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇంకా నేను మా రిలేటివ్స్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి చాలా మంది కూడా ఇంకా ఎక్కుతూనే ఉన్నారు అలా మోకాళ్ళ ద్వారా. అది షూట్ చేయలేదు. బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు చాలా మంది. గైస్ మొత్తానికైతే ఇంకా అలిపిరి మెట్లయితే టోటల్‌గా అయిపోయినాయి. టోటల్ 3550 అయితే కంప్లీట్ అయ్యాయి. మొత్తం కూడా కంప్లీట్ అయ్యాయి. దాని తర్వాత అయితే ఇంకా కొంచెం కూడా ఫార్వర్డ్‌గా ముందుకైతే వెళ్ళాలి. ఇంక స్టెప్స్ అయితే టోటల్ అయితే అయిపోయాయి. ఇంకా పైనైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అంటే స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడైతే ఇలా ఉంటుంది. స్టెప్స్ అయితే మొత్తానికైతే టోటల్‌గా అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఎంట్రన్స్‌లో అయితే ఇలా ఉంటుంది. గైస్ మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత ట్రిప్‌కైతే బయలుదేరాం. అంటే పైన వాళ్ళు ఇక్కడ ఈ కార్డ్ చూపించి ఇక్కడ ఉన్న ప్లేసెస్‌కైతే తీసుకెళ్తామని చెప్పారు. ఒక మనిషికి 200 అని చెప్పారు. మేమైతే ఇంకా బయలుదేరేసాం. ఇక్కడ కనిపిస్తున్న ప్లేసెస్ అయితే మొత్తం కూడా చూపిస్తా అని చెప్పారు. మేమైతే ఇంకా బయలుదేరేసాం. ఫస్ట్ అయితే ఇంకా శ్రీవారి పాదాలు చూపించడానికైతే తీసుకెళ్తున్నాడు ఆయన. నేనైతే ఇంక అలా ఫ్రంట్ సైడ్ కూర్చొని అలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి కార్డ్స్ పట్టుకొని చాలా మందున్నారు. అంటే ఈయనైతే 7 ప్లేసెస్ చూపించబోతున్నాడు. అంటే ఈయనలాగే వేరే డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవి చూడాలంటే ఇంకా టైం పడుతుంది. ఇంకా మేమైతే ఇదొక కార్డ్ అయితే ఎంచుకున్నాం. టైం లేకపోవడంతో. ఇంకా ఫస్ట్‌గా అయితే పిలుచుకెళ్తున్నాడు శ్రీవారి పాదాల దగ్గరికైతే. చూడాలి మరి ఎలా ఉంటుందో. నాకు గూడా ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఇంగ ఇదే ఫస్ట్ టైమ్ ఇలా ట్రావెలింగ్ చేయడం గూడా. తిరుపతికి 4 టైమ్స్ వచ్చాను కానీ ఇలా అయితే చేయలేదు ఎప్పుడు. పైన చూడలేదు.
మాకైతే చాలా కార్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే చాలా మంది ఆల్రెడీ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్లి వస్తూ ఉన్నారు. మాకైతే ఎదురు వస్తున్నారు. మేమైతే ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం. సేమ్ మాలాగే చాలా మంది కూడా ట్రిప్స్ అయితే ఇక్కడ వెళ్తున్నారు. చాలా చిన్న చిన్న ప్లేసెస్ చూడడానికి సేమ్ మాలాగే. వాళ్ళంతా కూడా ఆల్రెడీ దర్శించుకొని మాకైతే ఎదురు వస్తున్నారు. తిరుపతి ఇంకా చూడాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే కొంచెమైతే చూసేసాం. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పూర్తిగా అయితే చూస్తాను. ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గరికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్‌లో అయితే ఇలా ఉంటుంది. నేనైతే ఇంకా ఫస్ట్ టైమ్ విజిట్ అవ్వడం ఇది. ఫ్రెండ్స్ అక్కడ కనపడుతుంది కదా! చాలా మంది స్టెప్స్ ఎక్కి వెళ్తున్నారు కదా! అక్కడైతే శ్రీవారి పాదాలైతే ఉంటాయి. అక్కడికి వెళ్లి దర్శించుకొని రావాలి. నేను ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇదంతా కూడా అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా చాలా మంది ఆల్రెడీ దర్శించుకొని చాలా మంది వెళ్ళిపోయారు. ఇంకా నేను మా రిలేటివ్స్ అంతా కూడా దర్శనం అయితే అయిపోయింది. ఇంక దాని తర్వాత ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా సూపర్‌గా ఉండడంతో ఇంకా నేనైతే ఇక్కడికొచ్చేసాను. వీడియో అయితే షూట్ చేద్దామని. కింద ఎలా ఉంటుందని ఒక్కసారి వీడియో అయితే షూట్ చేశాను. కానీ అంతా కూడా కనిపించలేదు. ఇక్కడ శ్రీవారి పాదాల పక్కనైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఫోటోస్, పిక్స్ దిగడానికి అంతా కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. ఇంకా మేమైతే వచ్చేసాం. ఇంకా కారు దగ్గరికి అంటే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ వెళ్ళాలిగా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్లేస్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా నెక్స్ట్ ప్లేస్‌కైతే వచ్చేసాం. దీని పేరు శిలాతోరణం. దీని పక్కనే చక్ర తీర్థం అది గూడా ఉంది. ఇంకా ఫస్ట్ అయితే ఇది చూద్దామనే ఒక ఉద్దేశంతో పక్కకైతే వచ్చేసాను నేను. అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేసేసాను. ఇంకా వ్యూ పాయింట్ అయితే ఇది గూడా చాలా సూపర్‌గా ఉంది. ఇది గూడా నేను విజిట్ అవ్వడం చాలా ఫస్ట్ టైమ్ అన్నమాట. ఇక్కడ అన్ని యానిమల్స్ అన్నీ గూడా ఉన్నాయి. కానీ అది ప్లాస్టిక్ అన్నీ గూడా డూప్లికేట్. నాకైతే రియల్‌గా చూడడం ఇష్టం. ఇంకా ఇక్కడైతే రియల్‌గా అయితే ఏవి లేవు. ఇంకా అవన్నీ గూడా బొమ్మలన్నమాట. ఇంకా పిక్స్ దిగడానికి అంతా గూడా విజిట్ అవ్వడానికైతే ప్లేస్ అయితే మంచి ప్లేస్ ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది ఆల్రెడీ వచ్చి పిక్స్ దిగి అంతా గూడా వెళ్ళిపోయారు చాలామంది. దీని పేరైతే శిలాతోరణం. దీని పక్కన గూడా ఇంకొక ప్లేస్ ఉంటుంది. అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా బాతులైతే ఉన్నాయి. వైట్ కలర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే దాని దగ్గరికైతే వెళ్ళాను ఫ్రెండ్స్. అదైతే ఇంక వెళ్ళిపోయింది. చాలా ఉన్నాయి బాతులైతే ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడైతే పికాక్ ఉంది. ఇంకా చిన్న చిన్న బర్డ్స్ కూడా ఉన్నాయి. వీటి పేరు నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. చాలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇంకా కోళ్ళు అన్నీ గూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు కనపడుతుందో నాకు తెలీదు. నాకైతే తెలీదు. నేనైతే జూమ్ చేసి చూపిస్తాను. చాలా మంది అంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఫోటోస్ దిగడానికి. వీటిని చూడడానికొచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లోపలైతే పీకాక్ అయితే ఉంది. నేనైతే చాలా దగ్గరకైతే వెళ్తున్నాను షూట్ చేయడానికి. జూమ్ చేస్తున్నాను. కనపడింది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే పీకాక్ ఉంది. చాలా పెద్దగా ఉంది. యాక్చువల్‌గా ఇది ఇనుపదైతే అడ్డము ఉంది. అందువలన ఎగ్జాక్ట్‌గా కనిపియడం లేదు మీకు. పీకాక్ అయితే చాలా సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. నేను ప్రీవియస్‌గా ఆల్రెడీ చూసాను పీకాక్ అయితే. మళ్ళీ చూడడం ఇది చాలా సార్లయింది. ఫ్రెండ్స్ దాని పక్కనే ఇంకా పిజియన్స్ కూడా ఉన్నాయి. చాలా పావురాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంక 2 ప్లేసెస్ అయితే అయిపోయాయి. ఇంక నెక్స్ట్ థర్డ్ వన్ ప్లేస్‌కైతే వెళ్ళిపోతున్నాం. దీని పేరే చక్ర తీర్థం. ఇది థర్డ్ ప్లేస్. ఇంకా ఇలాంటివి చాలా 4 ప్లేసెస్ ఉన్నాయి. ఇది థర్డ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడికి చాలా మంది ఆల్రెడీ విజిట్ అయ్యి దర్శించుకొని చాలా మంది మాకైతే ఎదురు వస్తున్నారు. ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. మాలాగే సేమ్ చాలా మంది వచ్చారు. అంటే కార్‌లో ఇంకా బసెస్‌లో కూడా వచ్చారు. ఇంకా ఇక్కడైతే ప్లేస్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా అడవి అంతా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంకా అడవి అంటేనే అలా ఉంటుంది. యానిమల్స్ అయితే ఇంక కనిపించినవన్నీ మీకైతే చూపించబోతున్నాను. ఖచ్చితంగా చూపిస్తాను కనపడినవన్నీ. ఇంకా చాలా కిందకైతే దిగాలి. ఇంకా అలా వెళ్తూనే నేనైతే వీడియో అయితే షూట్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్ అప్పుడే చాలా మంది ఫ్యామిలీస్‌తో కలిసి దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు. మేమైతే ఇంక ఇప్పుడు వెళ్తున్నాం.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్‌గా ఉంది. చాలా మంది ఆల్రెడీ సెల్ఫీస్ అంతా కూడా దిగుతున్నారు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ పేరైతే చక్ర తీర్థం. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి ఈ వీడియో ద్వారా. ఇంకా నేనైతే ఫ్రెండ్స్ నుంచి అయితే అలా వీడియో అయితే షూట్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వెళ్లి స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి. ఇంకా పైనైతే దేవుడైతే ఉంటాడు. అక్కడ వెళ్లి దర్శించుకొని మళ్ళీ నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడైతే స్నేక్ ఉంది. అంటే చాలా పెద్దది కాదు, చిన్నది స్నేక్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఎండ్రకాయ ఉంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. రెడ్ కలర్‌లో ఉంది. నేనైతే ప్రీవియస్‌గా అయితే వైట్ కలర్‌లో చూసాను. ఇంకా ఇదైతే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఫ్రెండ్స్, అక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక స్నేక్ అయితే ఉంది. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇలా చాలా ఉన్నట్టున్నాయి ఇక్కడ. డిఫరెంట్‌గా ఉన్నాయి. స్నేక్స్ ఇంకా ఎండ్రకాయలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా మంది కోరికలు కోరుకున్న వాళ్ళైతే ఇక్కడ కాయిన్స్ అయితే వేసి వెళ్తూ ఉన్నారు. ఇంకా ఎండ్రకాయ అయితే వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా నేనైతే కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాను. ఇంకా అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేసేసాను. ఇంకా చాలా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత అయితే దేవుడైతే ఉంటాడు. అక్కడికి వెళ్లి దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయితే రావాలి. ఇది కూడా ఒక అనిమల్. దాని ఎగ్జాక్ట్ నేమ్ అయితే ఎగ్జాక్ట్‌గా తెలీదు ఫ్రెండ్స్ నాకు. చాలా మంది అంతా కూడా మాకు ఎదురే వస్తున్నారు. చాలా మంది మార్నింగే వచ్చేసారు. అంటే వాళ్ళకి దర్శనం అయిపోయింది. త్వరగా అయిపోవడం వల్ల త్వరగా అయితే వచ్చేసారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అక్కడ చూసిన అనిమల్ అయితే ఇక్కడ ఫ్రూట్ అయితే తింటుంది. బనానా తింటుంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ అనిమల్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. రెడ్ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో అయితే ఉంది. దీని నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. అంటే ఉడతలాగే ఉంది. కానీ దీని నేమ్ అయితే వేరే ఉండొచ్చు. ఇంకా లోపలైతే వాటర్ అంతా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్, ఇంక దర్శనం అయిపోయిన తర్వాత ఇంక మేమైతే బయటకొచ్చేసాం. ఇక్కడ చూస్తే రాబిట్స్ అయితే చాలా ఆడుకుంటూ ఉన్నాయి. చాలా రాబిట్స్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న రాబిట్స్. బయటైతే ఇలా ఉన్నాయి. వెళ్ళేటప్పుడే చూసాను కానీ అప్పుడైతే షూట్ చేయలేదు. ఇంకా వెళ్ళేటప్పుడు షూట్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఇంకా బయటకొచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను. ఫ్రెండ్స్, ఇంకా ఆల్రెడీ 3 ప్లేసెస్ అయితే అయిపోయాయి. ఇంకా 4 ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. అవి కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మేమైతే 4థ్ ప్లేస్ చూడడానికైతే బయలుదేరేసాం. అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేసేసాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా అంతలోనే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్‌కైతే వచ్చేసాం. ఇక్కడ వేణుగోపాల స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ లోపల ఎంట్రన్స్ అయితే ఇంక ఇలా ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్. ఇంకా లోపల కూడా వెళ్ళేటప్పుడైతే ఇది అంతా కూడా వీడియో అయితే షూట్ చేశాను. చాలా మంది ఆల్రెడీ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు. మాకంటే చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు దర్శించుకొని స్వామివారిని. ఇంకా ఇలా అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. వేణుగోపాల స్వామి దగ్గర ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా లోపల ఎలా ఉంటుందనేది మీకు ముందుగా చూపిస్తాను. మీరేమీ టెన్షన్ పడకండి. దర్శనంకి వెళ్ళడానికి చాలా మంది ఆల్రెడీ క్యూ లైన్‌లో ఉన్నారు. ఇంకా మేమైతే వాళ్ళతో పాటు మేమైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేసేసాను. ఫ్రెండ్స్, దాని తర్వాత ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ చూసిన తర్వాత అయితే మేమైతే ఇంకొక ప్లేస్‌కి అయితే వచ్చేసాం. అది వీడియో అయితే షూట్ చేయలేదు. కార్‌లో వచ్చేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక్కడైతే చాలా లోపలికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా దూరమైతే ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. ఇంకా ఈ ప్లేస్ చూడడం కూడా నేను ఫస్ట్ టైమ్ అన్నమాట. ఈ స్వామి అయితే ఆంజనేయ స్వామి అయితే చాలా దూరంగా ఉన్నాడు. ఇంకా ఈ ప్లేస్ చూడడమే ఫస్ట్ టైమ్. ఇంకా అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేశాను. ఎందుకంటే తెలియని వాళ్ళు చూస్తారని ఒక ఉద్దేశంతో అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను.
నా వీడియో చూసి ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా వెళ్తారనే ఒక ఉద్దేశంతో అయితే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. చాలామంది ఇంకా ఫ్యామిలీతో అయితే కలిసి వచ్చారు. ఇంకా ఫ్రెండ్స్ అంతా కూడా గర్ల్స్, బాయ్స్ అంతా కూడా వచ్చేసారు ఫ్రెండ్స్. అదే రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇదేందిరా బాబు! ఎంతసేపు నడిచినా అస్సలు ఇంక అలసిపోతున్నాను గానీ, ఇంకా స్వామివారైతే ఇంకా రావడం లేదు. ఇంక అలా నేనైతే అలసిపోయాను. అలానే వీడియో అయితే షూట్ చేసేసాను. ఫుల్‌గా అలసిపోయాను ఇంకా నడిచి, నడిచి. ఇంకా స్వామివారైతే ఇంకా రాలేదు. ఇంకా ఇక్కడ అడవి అయితే ఇలా ఉంటుంది. క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది. నేనేమన్నా యానిమల్స్ ఏమన్నా కనపడతాయని ఎక్స్‌పెక్ట్ చేశాను ఫ్రెండ్స్. అసలు ఏమి గూడా కనపడలేదు. మంకీస్ అయితే ఉన్నాయి. చాలా ఉన్నాయి. నేనేమన్నా టైగర్స్ అలా కనపడతాయని అనుకున్నాను. ఎందుకంటే యాక్చువల్‌గా నేనసలు ఒక్కటి గూడా రియల్‌గా చూడలేదు యానిమల్స్. అంటే పెద్ద పెద్ద యానిమల్స్ లయన్, టైగర్ ఇలాంటివి బంటి ఇలాంటివి చూడాలని ఒక ఆశ ఉంది. కానీ నాకు ఏవి గూడా కనపడలేదు. చాలా జింకలైతే ఎక్కువ కనపడ్డాయి. అవి చాలా సార్లు చూసాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక టెంపుల్ అయితే కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడికైతే వెళ్ళాలి. ఇది గూడా ఒక ప్లేస్. ఇది చూడడం గూడా నేను ఫస్ట్ టైమ్. ఇంకా టోటల్ 7 ప్లేసెస్ అంటే ఆల్రెడీ చాలా ప్లేసెస్ అయిపోయాయి. ఇంకా ఈ ప్లేస్‌కైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఈ ప్లేస్‌ని దేవుడి దగ్గరికి వెళ్లి దర్శించుకొని వెళ్లి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్ళాలి. ఇంకా అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేసేసాను. ఇంకా అడవైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ముందుగా వెళ్లి మీకీ టెంపుల్ దగ్గర వీడియో అయితే చూపిస్తాను. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా లోపలైతే వీడియో అయితే షూట్ చేయడానికి అలో లేదన్నారు. అందువల్ల వీడియో అయితే షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ అక్కడ రాశారు ఇంక ఫోటోస్ ఇంక వీడియో అయితే నాట్ అలౌడ్ అని. ఫ్రెండ్స్ ఇంకా అంతలోనే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్‌కైతే వచ్చేసాను. అంటే ఇంకా కారు డ్రైవింగ్ అంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ ప్లేస్‌కొచ్చిన తర్వాత అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంట్రన్స్‌లో అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. చాలా మంది అంటే దర్శనం అయిపోయిన తర్వాత ఇంక వెంటనే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ప్లేస్ చూడాలనే ఒక ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. అంటే మేమొచ్చిన ప్లేసెస్ అయితే సేమ్ అయితే రావడం లేదు. చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్‌గా వెళ్తూ ఉన్నారు. టోటల్ 10 ప్లేసెస్, 12 ప్లేసెస్ అయితే అలా అయితే ఉంటాయి. వాళ్ళ ఎంచుకున్నవి. నేను ఎంచుకున్నదైతే 7 ప్లేసెస్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడైతే డౌన్‌కైతే వెళ్ళాలి. కింద స్వామివారైతే ఉంటారు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అడవి ఎంత బ్యూటిఫుల్‌గా కనపడుతుందో. పచ్చని చెట్లు అంతా చాలా సూపర్‌గా ఉంది. ఇంకా చాలా కిందకైతే వెళ్ళాలి. డౌన్‌లో వెళ్ళిన తర్వాత అయితే స్వామివారు మనకు కనపడతారు. అక్కడ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్ళిపోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. మీరేం టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా స్వామివారిని దర్శించుకున్న తర్వాత అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను మళ్ళీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాటర్ కొండపై నుంచి రావడం చాలా సూపర్‌గా ఉంది. వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్‌గా ఉంది. ఇంక కింద అడవంతా గూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అనిమల్స్ వస్తాయో లేదో నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలియదు. ఇంకా వచ్చింటే నేనైతే వీడియో అయితే షూట్ చేసి మీకు చూపించేవాడిని. ఇంకా అప్పుడైతే కనపడలేదు. నేనైతే చాలా ఆశ అనుకున్నాను రావాలని. ఫ్రెండ్స్ ఇంక అంతలోనే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్ళిపోయాం. ఇంక అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఆల్రెడీ 6 ప్లేసెస్ అయితే అయిపోయాయి. ఇంకా ఇదే 7థ్ ప్లేస్ అంటే ఇదే లాస్ట్ ప్లేస్ అన్నమాట. ఇంకా దీని తర్వాత మేమైతే ఇంకా ఊరికైతే బయలుదేరబోతున్నాం. ఇదే లాస్ట్ ప్లేస్. దీని ప్లేస్ పాప నివాసం. ఇంకా దీన్ని చూసిన తర్వాత అయితే మేమైతే ఇంకా మా సొంత ఊరికి వెళ్ళిపోవాలని ఇంక డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. ఇంకా ఇదే లాస్ట్ ప్లేస్ పాప నివాసం. ఇంకా అది ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఏం టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. అంతలోనే ఇంక ప్లేస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చాలా ఆల్రెడీ చాలా మాలాగే చాలా మంది ఆల్రెడీ వచ్చి వెళ్తూ ఉన్నారు. కార్స్ అన్నీ కూడా ఆల్రెడీ పార్కింగ్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. డ్యామ్ అయితే ఉంటుందని అక్కడైతే ఉంది బోర్డ్‌లో. చూడాలి మరి ఎలా ఉంటుందో డ్యామ్. వాటర్ ఉంటాయో లేదో నాకైతే అలా నేనైతే ఆశపడుతున్నాను వాటర్ ఉంటాయని. మరి ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే టైం అయితే ఆ రోజు వెళ్ళేసరికి.
ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అటు అయితే వెళ్ళకూడదని బోర్డ్ అక్కడ రాశారు ఫ్రెండ్స్. అంటే 500 అయితే ఫైన్ పడుతుందంట. అది ఎగ్జాక్ట్‌గా ఎందుకో తెలీదు నాకు. దాని గురించి నేనైతే ఎవరిని కూడా అడగలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోవాలి. పాప నివాసం అంటే డ్యామ్ ఇంకా దేవుడు కూడా ఉంటాడు. అంటే పక్కన దర్శించుకొని రావాలి. అంటే అంటే గుడి వెనకాలే డ్యామ్ అయితే ఉంటుంది. అది మీకు ముందుగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా మంది షాపింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శించుకొని ఇంకా వెళ్తూ అలా షాపింగ్‌లో అయితే బిజీ అయిపోయారు. ఫ్రెండ్స్ ఇంకా నేనైతే అలా స్టెప్స్ దిగుతూనే అలా అయితే వీడియో అయితే షూట్ చేసేసాను. ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా క్లైమేట్ అయితే చాలా సూపర్‌గా ఉంది. మేము వెళ్ళిన టైంకైతే ఈవినింగ్ 4:30 అబోవ్ అయింది. అప్పుడైతే వెళ్ళేసాం. ఇంక ఇదే లాస్ట్ ప్లేస్ పాప నివాసం డ్యామ్. ఇదే 7థ్ ప్లేస్. ఇంకా చూడాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. అలా కార్డ్ పట్టుకొని చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు రోడ్డు మీద. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మేమైతే ఈ ప్లేసెస్ అయితే ఎంచుకున్నాం. ఇంకా చాలామంది మాతో పాటు చాలామంది వస్తూనే ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. మరి లోపలికి వెళ్ళాలి ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ గుడి బ్యాక్ సైడ్ అయితే డ్యామ్ అయితే ఉంది. అది మీకు ముందుగా చూపిస్తాను. మీరు ఏం మాత్రం టెన్షన్ పడకండి. ఫస్ట్‌గా దర్శించుకున్న తర్వాత అయితే నేనైతే వీడియో అయితే మీకు చూపిస్తాను. ఇంకా ఫార్వర్డ్ కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా గుడైతే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ కిందైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. చాలా మంది అంతా కూడా బిజీగా ఉన్నారు. నేనైతే అలా ఇంకా ఫ్రంట్ నుంచి అయితే వీడియో అయితే షూట్ చేసేసాను. ప్లేస్ అయితే పాప నివాసం చూడండి ఫ్రెండ్స్. పాప నివాసం డ్యామ్. ఇదే లాస్ట్ ప్లేస్ మేము చూడడం. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చూడండి. ఇక్కడైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే వీడియో షూట్ చేశాను. డ్యామ్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అంటే నేనైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను డ్యామ్ అంటే వాటర్ అన్నీ కూడా ఉంటాయని. ఇక్కడ చూస్తే వాటర్ అన్నీ కూడా ఏమి లేవు. అన్నీ కూడా ఖాళీగా ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తాయి వాటర్ నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. నేనైతే ఇంకా వీడియో అయితే షూట్ చేసి మీకు చూపించబోతున్నాను. చూపిస్తున్నాను కూడా ఆల్రెడీ. నేనైతే వాటర్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ వాటర్ అయితే ఏమి లేవు. ఇంకా అడవి అంతా కూడా ఎటు చూసినా అడవైతే ఉంది. కొంచెం ముందుకు వెళ్తాను చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో చూపిస్తాను. కిందైతే డౌన్‌లో అయితే ఇలా ఉంటుంది. వాటర్ అయితే అస్సలు ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇంకా అడవి మొత్తానికి ఎటు చూసినా అడవే ఉంది. కింద చూస్తే వాటర్ లేవు. ఏం లేవు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే మొత్తం కూడా చూపించాను. తిరుపతి యొక్క వ్లాగ్ అయితే మొత్తం కూడా తీసి మీ అందరికి కూడా చూపించాను. ఇంకా మీరేమైనా అడగాలంటే కింద కామెంట్ చేయండి. జాబ్ అప్డేట్స్ గురించైనా ఏం అడగాలన్నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.